మూడో రోజు ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలపై ఆరా తీశారు. తమిళ, హిందీ వెబ్సైట్స్ నుంచి మూవీస్ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కు డబ్బులు పంపినట్లుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మూవీస్ కొనుగోలు చేసినట్లుగా రవి విచారణలో వెల్లడైంది. కరేబియన్ దీవులో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకిలా సహాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛగా సాగించినట్లు అంచనాకు వచ్చారు. మూడో రోజు ఐబొమ్మ రవి విచారణ కొనసాగనుంది. రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలైతే రాబట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, మనం చూసుకునే కనుక మొత్తం త్వరగా ఈ రోజు కూడా ఐబొమ్మ ఏదైతే నిర్వాహకుడు రవి ఉన్నాడో మొత్తం త్వరగా కూడా రెండవ రోజు విచారణ నిన్న కీలక విషయాలు రాబట్టారు. ఈ రోజు మూడో రోజు మరి కాసేపట్లో మొత్తం కూడా విచారణ ప్రారంభం కానుతూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. రెండవ రోజు విచారణలో పలు కీలక అంశాలు కూడా సైబర్ బ్యాంక్ పోలీసులు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. ఐబొమ్మ రవి సినిమాను సప్లై చేస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా కూడా మూవీలో కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా ఐబొమ్మ రవి కీలకమైన సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీని అక్కడ మొత్తం బేస్ చేస్తూ ఈ యొక్క ఐబొమ్మ ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని క్రియేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్న వచ్చేస్తే దానికి గేట్ వే కూడా ఉండాలి అనే ఉద్దేశంతో గేట్ వే కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఐబొమ్మ గానీ బొప్పం గానీ రెండు కూడా బ్యాన్ చేసిన నేపథ్యంలో వాటిని మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని పైన క్లిక్ చేయడం ద్వారా వేరే సర్వర్లకు అది గేట్ వే ద్వారా వెళ్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఈ యొక్క ఐబొమ్మ బొప్పం ద్వారానే కాకుండా దానికి సంబంధించినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిర్రర్ అప్లికేషన్స్ మొత్తం 100కు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క మూవీ రూల్స్ అనేది మొత్తం తమిళనాడుకు చెందినట్టు తెలుస్తుంది. తమిళనాడు కేంద్రంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఐబొమ్మని ఓపెన్ చేస్తే మూవీ రూల్స్ మరికొన్ని వెబ్సైట్లు ఏదైతే ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్ ఉంటుందో ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్లో కూడా ఐబొమ్మ సినిమాలు ఓపెన్ కావడం పట్ల మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఎస్బీఐ టెక్నీషియన్ విచారణ చేశారు. నిన్న ఈ యొక్క టెక్నీషియన్ల ఆధారంగా ఈ రోజు కూడా మొత్తం కూడా దీనికి టెక్నికల్ టీం ని కూడా ఉపయోగిస్తున్నారు. టెక్నికల్ టీం ఉపయోగించి ఈ యొక్క ఐబొమ్మను ఏ విధంగా నిర్వహించారు, ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా హెచ్డి క్లారిటీ ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, వెబ్సైట్ లో ఎంతసేపట్లో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు, దీనికి ఉన్నటువంటి అడ్మిన్లు ఎవరు, దానికి ఇంకా ఎంతమంది పనిచేస్తున్నారు అనే కోణంలో కూడా చూస్తున్నారు. అదేవిధంగా కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఈయన యొక్క ఆఫీస్ లో ఇప్పటికీ 20 మంది పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ 20 మంది మొత్తం వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇంకా దీనికి ఏ వెబ్సైట్లతో లింకులు ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మూడో రోజు విచారణలో కూడా కీలకంగా మారనున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.